దేవుడు అనంట నీ జీవితంలో నుండి ఆయనకేం లాభం కలుగుద్ది అనేది చూడలేదంట, నీ జీవితాన్ని ఎలా లాభంగా మార్చాలో చూస్తున్నాడు. మీ పక్కనోడు చెప్పండి, దేవుడు నీ జీవితాన్ని లాభకరంగా మార్చును కాక. నిన్ను వాడుకోడు, ఊరికనే నిన్ను లాభంగా మార్చాలనేది దేవుని యొక్క ఆశ. గాడ్ ఈజ్ రివార్డర్ ఆఫ్ లేబర్. తన పొరుగు వాని చేత ఓరకే కొలుము చేర్చుకున్న వానికి ఫ్రీగా ఎవరితో చేయించుకోకూడదంట. చేయించుకుంటే శ్రమ ఎవరికి? ఈ శాసనాన్ని పెట్టింది ఎవరు? దేవుడు. ఏమండి, దేవుడే ఇటు శాసనం పెట్టినోడు ఆయన ఫ్రీగా చేయించుకుంటాడా? మరి ఇంత పెద్ద శాసనం రాసిన దేవుడు అంటున్నాడు, అలా ఓరకనే పని చేయించుకొని జీతం ఇవ్వం వానికి శ్రమ. కొన్ని శ్రమలు అందుకనే ఇచ్చే అవసరం ఇచ్చేయి, నీ శ్రమ పోతుంది. పనివాడు జీతానికి అర్హుడంతే. కనుక ఇక్కడ మనం పని చేసినా ఖచ్చితముగా జీతం ఇస్తాడన్నాడు. అలాగైతే ఆయన పని చేసేవాడికి దేవుడు జీతం ఇస్తాడా, ఇవ్వడా?